హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చేరవా ప్రియ పార్ట్ 8. ఎందుకు అరుస్తున్నావు? నాకు నిజం తెలిసిపోయిందని అరుస్తున్నావా అని నేహ అడగడంతో, మేడం మీకేమైనా గొడవ ఉంటే మీరు సార్తో తేల్చుకుంటే బాగుంటుంది. మధ్యలో నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని ఐశ్వర్య అనగానే, మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావే అంటూ నేహ ఐశ్వర్య మీదకి చెయ్యెత్తడంతో ఆ చేతిని పట్టుకున్నాడు విజ్జు. డోంట్ డేర్ టు టచ్ మై ఎంప్లాయ్ అనగానే, ఎంప్లాయ్ అని కవర్ చేయడం ఎందుకు విజ్జు? గర్ల్ ఫ్రెండ్ అని ఓపెన్గా చెప్పాయి. ఇక్కడున్న అమ్మాయిలకు కూడా అర్థమైపోయి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు అని నేహ చెప్పగానే విజ్జు అసహనంగా ఫీల్ అవుతూ, ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి సైలెంట్గా వెళ్తావా, లేదంటే పోలీసులను పిలిపించి న్యూసెన్స్ కేసు పెట్టమంటావా అనగానే నేహ షాక్ అయినా కూడా వాళ్ళందరి ముందు ఓటమి ఒప్పుకోవాలని లేకపోవడంతో, నిజాలు మాట్లాడితే మీరు ఇలాగే చేస్తారా సార్ అని అడిగింది వెటకారంగా. ఐ ఆమ్ ఆస్కింగ్ యూ లాస్ట్ టైం. ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా, పోలీసులని పిలిపించమంటావా అని విజ్జు కోపంగా చెప్పడంతో నేహ కంగారుపడి విజ్జు అన్నంత పని చేస్తాడని అతని గురించి కొంచెం ఐడియా ఉండడంతో ఏమీ మాట్లాడకుండా, మీ ఇద్దరిని మాత్రం వదిలిపెట్టను అంటూ వెళ్ళిపోయింది. ఐశ్వర్య అందరి ముందు అవమానంగా అనిపించేసరికి అక్కడే నిలబడ్డంతో విజ్జు ఐశ్వర్య వైపు చూసి, వెళ్ళు వర్క్ చేసుకో అనగానే, ఎలా వెళ్ళాలి సార్? ఇప్పుడు లోపలికి వెళ్ళగానే కళ్ళతోనే ప్రశ్నిస్తున్న వాళ్ళందరికీ నేనేమని సమాధానం చెప్పాలి అని అడగడంతో, నువ్వు ఎవరికీ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. నేహ గురించి ఇక్కడ అందరికీ తెలుసు. సో ఎవరు నిన్ను క్వశ్చన్ చేయరు అని అన్నాడు విజ్జు. ఐశ్వర్య విజ్జు వైపు కంగారుగా చూస్తుంటే, చెప్తున్నాను కదా లోపలికి వెళ్ళు, ఇప్పటికే ఆఫీస్ టైం మొత్తం వేస్ట్ అయింది అని విజ్జు చెప్పడంతో ఇక లోపలికి వెళ్ళిపోయింది ఐశ్వర్య. నేహ కోపంగా ఇంటికి వెళ్ళిపోవడంతో విజ్జు జానకికి ఫోన్ చేసి ఈ విషయం అంతా చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇస్తే సరిపోయేలా లేదు. న్యూసెన్స్ కేసు పెట్టబోతున్నాను అనగానే, వద్దురా, ఆడపిల్ల లైఫ్ అనవసరంగా అదొక పెద్ద న్యూస్ అయిపోతుంది అనగానే, ఐ డోంట్ కేర్ అంటూ వెంటనే పోలీసులకి ఫోన్ చేసి నేహ మీద వాళ్ళ మదర్ మీద న్యూసెన్స్ కేసు పెట్టాడు. పోలీసులు వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి విజ్జు ఎంప్లాయీస్కి సారీ చెప్పాలని అడగడంతో, విజ్జు అలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో మహేశ్వరి నేహ ఇద్దరు చిన్నపాటి షాక్లో ఉండడంతో, ఏంటి అలా చూస్తున్నారు, వీడు జస్ట్ బెదిరిస్తున్నాడు, వీడేం చేస్తాడులే అనుకున్నారు కదా అనగానే ఒకరినొకరు చూసుకున్నారు ఇద్దరు. అయినా ఆడపిల్లవి కదమ్మా, అలా మగపిల్లాడి మీద పడిపోవడం ఏంటి అని పోలీసు అడగడంతో, సార్ మర్యాదగా మాట్లాడండి అని మహేశ్వరి అరవడంతో, ఆపవమ్మా, అసలు నువ్వే సరిగ్గా ఉంటే నీ కూతురెందుకు ఇలా తయారయ్యేది? అయినా నీ కూతురికి బాగా డబ్బున్న వాడిని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నావు, బాగానే ఉంది. మరి ఆ డబ్బు ఉన్నవాడు కూడా అంతే పద్ధతిగా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడని ఎందుకు ఆలోచించలేదమ్మా? నీ కూతురికి అతనికి పెళ్లి చేయాలనుకుంటే అతనికి నచ్చే పద్ధతిలో ఉండమని చెప్పాలి, అంతేకాని అలా ఇరిటేట్ చేసేలా ప్రవర్తిస్తే ఎలా? అయినా ఇది మీ పర్సనల్ ప్రాబ్లం. మీ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళి గొడవ చేయడం చాలా పెద్ద తప్పు. ఇప్పుడు నిన్ను నీ కూతుర్ని ఆఫీస్కి తీసుకువెళ్తున్నాం, ఎంప్లాయీస్ అందరి ముందు క్షమాపణ చెప్పాలి అన్నాడు పోలీస్. మీరు ముందు మీ పోలీస్ స్టేషన్ బయట పెట్టిన ఉమెన్ ఫ్రెండ్లీ బోర్డు తీసేయండి అని మహేశ్వరి అరవడంతో, ఉమెన్ ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఉమెన్ ఎంత దిక్కుమాలిన పని చేసినా కూడా ఫ్రెండ్లీగా ఉంటారని అనుకుంటున్నారా ఏంటి? జెన్యూన్గా అన్యాయమైన అమ్మాయిలకి మాత్రమే ఇక్కడ న్యాయం చేయబడుతుంది. మీ అమ్మాయి లాంటి అమ్మాయిలకి మీలాంటి అమ్మలకి కాదు అన్నాడు పోలీస్. హే, ఈ చెత్తంతా మాట్లాడడం పక్కన పెట్టి ముందు ఆఫీస్కి వచ్చి అందరి ముందు నాకు ఐశ్వర్యకి సారీ చెప్పాలి అనగానే, నిజంగా నీకు నీ ఎంప్లాయీకి ఎలాంటి సంబంధం లేకపోతే ఆ అమ్మాయి గురించి ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? నేను ఇన్ని రోజులుగా నీ దగ్గరికి వస్తున్నాను, ఎప్పుడూ నా మీద నువ్వు కేసు పెట్టలేదు, మరి ఇప్పుడెందుకు కొత్తగా అని నేహ అడగడంతో, ఎందుకంటే ఇంతకుముందు నీ నాన్ సెన్స్ నా వరకు మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు అది నా ఎంప్లాయీస్ వరకు, నా ఆఫీస్ వరకు వచ్చింది, అందుకు అన్నాడు విజ్జు. మహేశ్వరి నేహ వైపు కోపంగా చూసి, వాడిని నీ వైపు తిప్పుకోమన్నాను కానీ ఇలా స్టోరీని మలుపు తిప్పమని చెప్పలేదు, పనికి మలిందానా. ఒక అబ్బాయిని నీ వైపు తిప్పుకోలేకపోయావు సరికదా, వాడి దృష్టిలో నువ్వు దిగజారిపోయి నన్ను కూడా దిగజారిపోయేలా చేశావు అనగానే, ఇది మరీ బాగుంది. నిన్న మొన్నటి వరకు అలాగే ట్రై చేయి, అలాగే విసిగించు, నిన్ను పెళ్లి చేసుకుంటాడని ఎంకరేజ్ చేసి ఇప్పుడు అది బ్యాక్ ఫైర్ అయ్యేసరికి తప్పంతా నాదే అంటున్నావా అని అంది నేహ వాళ్ళ అమ్మ వైపు చూస్తూ. మీ ఇద్దరి సోది ఆపకపోతే ఇద్దరిని జైల్లో వేస్తానని పోలీస్ చెప్పడంతో ఇద్దరు కంగారు పడేసరికి, పదండి అంటూ విజ్జుతో కలిసి విజ్జు ఆఫీస్కి రాగానే, ఐశ్వర్య ఇలా రా అని పిలిచాడు విజ్జు. ఎందుకు సార్ అని అడుగుతుంటే,
కమ్ హియర్ అని విజ్జు అరవడంతో ఐశ్వర్య కంగారు పడి వాళ్ళ దగ్గరికి రాగానే చెప్పు అని విజ్జు నేహ వైపు చూసేసరికి ఐఎమ్ సారీ ఐశ్వర్య, విజ్జు నాకు దగ్గర కావట్లేదన్న కోపంతో నీతో తప్పుగా ప్రవర్తించానే కానీ నీ మీద నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. నీకు విజ్జుకి ఎలాంటి సంబంధం లేదని చెప్పింది నేహ కోపం ప్రదర్శించకుండా. తనకి ఒక్కదానికి చెప్తే సరిపోతుందా? విజయ్ గారికి మొత్తం ఎంప్లాయీస్ అందరికీ చెప్పు. నీ వల్ల ఇన్ని రోజులు వాళ్ళు కూడా ఇబ్బందిగానే ఫీల్ అయ్యారని పోలీస్ అరవడంతో నా వల్ల ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే అందరికీ సారీ విజ్జు, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పడంతో సారీ చెప్తే సరిపోదు, నువ్వు ఇంకెప్పుడు ఆయన జోలికి రాకూడదు అని చెప్పడంతో అలాగే అంటూ తల్లిని తీసుకుని వెళ్ళిపోయింది నేహ ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండలేక. ఐశ్వర్య ఆశ్చర్యంగా విజ్జు వైపు చూస్తుంటే గెట్ బ్యాక్ టు యువర్ వర్క్స్ అని చెప్పి అతను తన ఛాంబర్లోకి వెళ్ళిపోయాడు. విజ్జుకి ఇన్ని రోజులు కొంచెం బలుపు పొగరు హెడ్ వెయిట్ అనుకుంది కానీ అంత పలుకుబడి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలని అనుకుంది. ఆ రోజు సాయంత్రం మళ్ళీ విజ్జు డ్రాప్ చేయడానికి రావడంతో మిమ్మల్ని ఒక విషయం అడగాలి సార్ అనగానే ఏంటో అని విజ్జు తన వైపు చూడకుండా అడిగేసరికి నేహ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. నిజానికి నేను కూడా మీతో అలాగే ప్రవర్తించాను కదా, మరి నా మీద ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు అనగానే నా వరకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను సహించగలను, అది నా వాళ్ళ జోలికి నా ఎంప్లాయీస్ జోలికి రాకూడదు. నీకు నాకు గొడవైంది, నువ్వు నా ఎంప్లాయీస్ని నా కంపెనీ వర్క్ని డిస్టర్బ్ చేయలేదు, అందుకే వదిలేశాను. నువ్వు అలా చేస్తే నిన్ను కూడా అలాగే పోలీసులకి పట్టిస్తాను అనగానే గతుక్కుమని మొహం తిప్పుకుంది ఐశ్వర్య. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ, లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.